ఐక్యత ఆదివాసుల ఐక్యత కొమరంభీం ఆశయాలను నా పేరు శమంత కమల్. నేను ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి ములుగు జిల్లా. ఏంటి అంటే మేము గతంలో 2012లో భూ పోరాటాలు చేసి ఈ ల్యాండ్ పైన అధికారుల దగ్గరకు కానీ కలెక్టర్ గారుల దగ్గరకు కానీ వెళ్ళిన ప్రతి ఒక్క పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్ ప్రకారమే ఇప్పుడు ఏంటి అనంటే అప్పుడు మేము 2017లో మన గౌతమ్ సార్ గారికి 15లో లెటర్స్ పెట్టాము. పెట్టినప్పుడు ఏంటి అంటే విపి గౌతమ్ సార్ అని ఉండే సబ్ కలెక్టర్ గారు సార్ ఉండి ఏం చేశారు అని అంటే ఈ 209 సర్వే నెంబరు మొత్తము సర్వే చేపించేసి ఇదేంటంటే ఏజెన్సీ 5th షెడ్యూల్ భూభాగం, ఈ 5th షెడ్యూల్ భూభాగంలో 1/70 యాక్టు ప్రకారము ట్రైబల్ మాత్రమే అర్హులు. మన ఐటీడీఏ కూడా ఓన్లీ మన ట్రైబల్ కోసమే వచ్చింది. ఈ ఐటీడీఏ ఏంటి అనంటే ఎస్టీ కోయ నాయకపోలు మాత్రమే భూమికి అర్హులు. కాబట్టి ఏంటి అనంటే ఈ ల్యాండ్లో ఎస్టీ కోయ నాయకపోలు ఉన్నారా అని చూసి మన ట్రైబల్కి మాత్రమే ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఉండడం కోసం. అదేవిధంగా నిన్న ఎంఆర్ఓ గారు వచ్చేసి ఇదంతా చిక్కం ల్యాండ్ అనేసి సార్ అంటున్నారు. మరి చిక్కం ల్యాండ్ పూర్తి వివరాలు సార్కు తెలుసో తెలియదో తెలియదు. గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు ఈ 125 ఎకరాల 26 గుంటలలో 22 ఎకరాల 6 గుంటలు మాత్రమే చిక్కం ల్యాండ్, మిగతా 104 ఎకరాలు మొత్తం ప్రభుత్వ ల్యాండ్ అన్నప్పుడు వలస గిరిజనేతరులు వచ్చి పంటలు చేసుకుంటే ఎవరైతే ఏంటి బ్రతుకుతున్నారు, బ్రతకని పంట పండించుకొని జీవనోపాధి కలుపుతున్నారు కదా అన్నట్టుగా ఊరుకున్నాము. బ్రతికినంతసేపు చూసాము. వాళ్ళు ఏంటి అని అంటే ఈ ప్రభుత్వ భూమి మాది అని తెలిసిన తర్వాత మాకు ఒక సబ్ కలెక్టర్ ఇచ్చిన పేపర్కు కూడా విలువ లేకోకుండా వెంచర్లేసి ప్లాట్లు చేయడం ద్వారా మేము ఏంటి అనంటే ఈ భూమిలోకి దిగడం జరిగింది. ఉంటే ఏంటి అంటే ప్రభుత్వ భూమిలో ట్రైబల్ మాత్రమే అర్హులు, నాన్ ట్రైబల్కి ఏ హక్కు లేదు, వాళ్ళు కొననికి లేదు. ఒక ట్రైబల్ అయి ఉండి కూడా భూమికి కొనే హక్కు రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో ఏంటి అంటే 5th షెడ్యూల్ భూభాగంలో నీళ్లు కానీ నీటి వసతి ఎక్కడ ఉంటే ట్రైబల్ అనేటోడు అక్కడ జీవిస్తాడు. ఈ 5th షెడ్యూల్ భూభాగంలో ఈ ట్రైబల్ అనేటోడు జీవించినప్పుడు గవర్నమెంట్ కూడా ట్రైబల్కి లేపే హక్కు లేదు. కాబట్టి ఏంటి అనంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రభుత్వానికి ఇప్పుడున్న అధికారులు గతంలో మనకు రాజ్యాంగంలో రాసిపెట్టిన చట్టాలను జీవోలను ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో అధికారులను మేము అడగడం జరుగుతుంది. జరగడం ద్వారా ఏంటి అనంటే ఇక్కడున్న జనాలు గిరిజనులకు మధ్యన గిరిజనులు అంటే ఇక్కడ కొంతమంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళు ఏంటి అనంటే వాళ్ళు ఏంటో వాళ్ళకే తెలియాలి. వాళ్ళని మనం అనడం కూడా కరెక్ట్ కాదు. గిరిజనేతరులకి కొమ్ము కాసి ఎక్కడి నుండో వచ్చినటువంటి గిరిజనుల పేరు చెప్పుకొని మేమేదో ఏంటి అంటే డబ్బులు వసూలు చేస్తున్నాం అనేసి మమ్మల్ని డబ్బులు చేసుకుంటున్నారనేసి చాలా మాటలు అనడం జరుగుతుంది. అయినా మేము పట్టించుకోవట్లేదు. మా ఎజెండా ఏంటి అనంటే ప్రభుత్వ భూమి గిరిజనులకు మాత్రమే చెందాలి, గిరిజనేతరులకు చెందకూడదు. అదేవిధంగా ఈ ప్రతి ఒక్క అధికారికి చెప్పేది ఒకటే సార్, ఏంటి అనంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు కానీ జీవోలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఎల్టీఆర్ కేసులు కానీ మీరు ఎల్టీఆర్లు నడుపుతున్నారు, వాటికి జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని జడ్జిమెంట్లు పరిష్కరించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరిష్కరించినటువంటి కేసులను ముందుకు పట్టుకొని వచ్చి కూడా మొన్న ఏంటి ఏప్రిల్ 25కు గతంలో ఉన్న కలెక్టర్ గారు పేసా చట్టం మీద ఒక అవగాహన సదస్సు పెట్టినప్పుడు మేము కలెక్టర్ గారిని కానీ అక్కడ వచ్చినటువంటి ఆర్డీఓ గారిని కూడా మేము క్వశ్చన్స్ వేయడం జరిగింది. సార్ మరి అధికారులు అనేవాళ్ళు ఒక ఎల్టీఆర్ కేసుని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కానీ అది అంటే హక్కుపత్రం ఇస్తున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయనప్పుడు మేమేం చేయాలి అని అంటే 45 రోజుల తర్వాత ఒక అధికారి మీద కూడా SC ST ఆర్టాసిటీ కేసు పెట్టే రైట్స్ మీకున్నాయి అని అన్నారు. ఖచ్చితంగా మేము అధికారులు అనేవాళ్ళు మా చట్టాలను జీవోలను ఇచ్చిన వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఏంటి అనంటే
మాకు ఎవరైతే వ్యతిరేకంగా వస్తారో కలెక్టరే కానీ ఈ ఎంఆర్ఓ కానీ పీఓ కానీ చిన్న అటెండర్ కాంచెలు మొదలుపెట్టి కూలి చేసుకున్న ప్రతి గిరిజనేతరులు ఎవరైనా పర్వాలేదు, మా చట్టాలని తుంగలో తొక్కి నీరు గారుస్తూ ఇది చేస్తామంటే ఊరుకునేది లేదు. ఒక లెటర్ పెడతాము, దానికి 45 days టైం ఇస్తాము. ఆ 45 daysలో క్లియరెన్స్ రాలేదు అంటే వెంటనే LTR కేసులు చేసి వాళ్ళకి తక్షణమే వాళ్ళ మీద కేసులు చేసి ట్రైబల్ అంటే ఏంటో, ట్రైబల్కు ఉన్న చట్టాలు అంటే ఏంటో ప్రపంచానికి ఏంటి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడికి చట్టాల మీద అవగాహన వచ్చేలాగా చేస్తామని చెప్తున్నాను. నెక్స్ట్, అంతేకాకుండా ఈ అధికారులు అంటున్నారు చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకుని పోతుంది అంటే చట్టం ఏమి చెయ్యదు. ఆ చట్టాన్ని చేసే పని ఎవరిది అంటే అక్కడికి వచ్చిన అధికారిది. అధికారి చేస్తేనే పని అవుతుంది. పేరుకు చట్టం ఉంది అని చెప్పడం కాదు, చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి కోరుతున్నాం.